అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము గతంలో ఎలుక పిల్లతోటి ఐశ్వర్య అనే ఒక కథ చెప్పుకున్నాం, మంచి సరదా కథ. అలాంటి కథలు ఏమైనా ఉన్నాయా? చచ్చిపోయిన ఏలుకతోటి ఒక అబ్బాయి అవును, ఎట్లా డబ్బు సంపాదించాడు అని. అనాతో ఐశ్వర్యం అని ఒక కథ ఉంది. ఓహో, అలాంటిదే కదా. ఇది ఇంకొంచెం చిన్న డిఫరెంట్ సినారియో వేరనమాట. కాకపోతే సంపాదన సేమే, బాగుంటుంది కదా. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. ఒక ఊళ్ళో ఒక భార్య భర్త ఉండేవారు. ఆ భర్త పేరు రాములు. ఒక కొంచెం తెలివైన వాడే కానీ ఏమీ లేవు పాపం, ఏదో చిన్నగా పని చేసుకుని బతికేవాళ్ళు. అయితే ఎంతసేపు ఏమంటూ ఉండేవాడంటే, ఒక్క అణా దొరికితే వ్యాపారం చేసి సంపాదిస్తాను, అణా కూడా లేదు మనకనేవాడు. అణాతోటి వ్యాపారం ఎలా చేస్తారు బాబా, భలే చెప్తావు అనేది పెళ్ళం. అయ్యో కాదు, అసలు అణా అయినా పుట్టాలిగా మన బతుక్కి. చూడు, ఏదో పని చేస్తున్నాం, అన్నం పెడుతున్నారు, తింటున్నాం. అణా డబ్బులు కూడా లేవు మన దగ్గర. అణాలంటే ఎప్పటి రోజులు ఇవి, పాతకాలపు కథ కదా. అయితే ఏమైంది, వాడు ఇలా అంటుండగా, ఈ రాములు ఇలా అంటున్నప్పుడు ఆ ఊరు, ఆ మోతుబరి, వీళ్ళకి ఇతను ఎవరి దగ్గర అయితే పని చేస్తాడో అక్కడ మోతుబరి, ఆ ఇంటి మోతుబరి విన్నాడు. ఏమనుకున్నాడు, ఏమిటో వీడు తెలివి చూద్దాం అని చెప్పి ఏం చేశాడు, ఆ గొడ్ల సావిడి పక్కనే వీళ్ళు గుడిసె, వీళ్ళు అందులో ఉంటారు. ఆ గొడ్ల సావిడి దగ్గర ఒక అణాకాసు పడేసాడు. పడేసేసరికల్లా మర్నాడు పొద్దున్నే, ఇది సాయంకాలం చీకటి మాటం జరిగింది. మర్నాడు పొద్దునే వాకిళ్ళు ఊడుస్తోంది, గొడసావిడి అవి ఊడుస్తుంది భార్య. ఊడుస్తూ అణా చూసి, మావా నువ్వు అనాకాసుతో వ్యాపారం చేస్తానన్నావు, ఇదిగో నీకు అనాకాసు ఉంది, తీసుకోమని, చూడు వ్యాపారం చేయి చూద్దాం ఎలా సంపాదిస్తావో అని అనాకాసు తెచ్చి తన చేతులు పెట్టింది ఆ బిళ్ళ. చెప్పేసరికల్లా ఇతను ఏమన్నాడు, మందెందుకైంది, ఇది ఎవరితో అయి ఉంటుందని. అయ్యగారు మీరేమైనా డబ్బులు పడిపోయినాయి జేబులోంచి, అణా దొరికిందండి అని ఆ మోతుబరికి ఇచ్చాడు. ఆయన అన్నాడు, నాది కాదురా, అసలు నా జేబులో చిల్లరే ఉండదు, నేను ఎప్పుడు వేసుకోను, ఎక్కడి నుంచి పడిందో. అయినా నీకు దొరికింది కదా, ఇది నువ్వే నీదే లేరా, వాడుకో అని ఇచ్చాడు. వాడుకోమన్నాడు, చూద్దాం ఏం చేస్తాడు అని. అయితే ఇతను చింకి చాటంత అయింది ఇతని మొహం. బా, మొత్తానికి మన వ్యాపారాన్ని పెట్టుబడి దొరికింది. ఇప్పుడు ఈ అనాకాసుతో ఏం చేశాడో చూద్దాం. వాళ్ళ ఆవిడ ఇతను ఇది ఏం చేస్తాడో చూద్దామని ఉంది. ఈ అనాకాసు పుచ్చుకొని ఒక వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడు. చిన్నగా ఊళ్ళల్లో అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. ఏమన్నాడు, అక్కడ సుబ్బయ్యో ఎవరో వ్యాపారస్తుడు, ఒక షాపు, చిన్న కొట్టు, కోమటి కొట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, ఇదిగో ఈ అణా ఏమో వడ్డీ కింద ఉంచుకో, ₹1 అప్పివ్వు నాకు, రూపాయికి అణా వడ్డీ, రూపాయి అప్పివ్వమన్నాడు. అనేసరికల్లా సరే వడ్డీ వచ్చేసింది కదా, వడ్డీ వ్యాపారస్తులకి వడ్డీయే ఇంపార్టెంట్, అసలు కంటే వడ్డీ ముద్దు. రూపాయి ఇచ్చాడు. ఏమైనా చిన్న చిన్న డీటెయిల్స్ పోతాయేమో, చాలా చాలా కాలం అవుతుంది, కానీ రూపాయి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఈ రూపాయి పుచ్చుకొని అటు ఇటు చూసి ఇంకో కొంచెం పెద్ద వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడు. పెద్ద వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఆ రూపాయి ఇచ్చి, ₹10, రూపాయి వడ్డీ కింద ఉంచుకో, ₹10 అప్పివ్వు నాకు అని ₹10 తెచ్చాడు. మొదట తెచ్చింది ఎంత అన్న, రూపాయి. అన్నా నుంచి రూపాయి, రూపాయి నుంచి ₹10, ₹10 ఇచ్చి ₹100 తెచ్చాడు ఒక చోట నుంచి. ఇంతకీ ఆ అన్న తనది కాదు చూడండి. ఈ 100 తెచ్చిన తర్వాత చూసావా సంపాదించానని భార్యకి చూపించాడు. అంతా అప్పే కదటయ్యా, భలే వాడివి అని. అలా కాదే, నేను చెప్తాను ఉండని. అక్కడి నుంచి ఏం చేశాడు, ఈ 100 చేతిలో 100 ఉంది కదా, ఈ 100 పట్టుకెళ్ళి ₹1000 అప్పు తెచ్చాడు ఇంకొక దగ్గర నుంచి. ₹100 వడ్డీకి ఎవరిస్తారు, ఎవరు ఇవ్వరు, అర్జెంటు నాకు డబ్బులు, అందుకని ఈ 100 వడ్డీ కింద ఉంచుకొని 1000 తెచ్చి భార్యకి చూపించాడు. అయినా కూడా ఇదేగా. ఇది తీసుకున్న తర్వాత ఏం చేశాడు, ₹1000 ముందు 100 ఒక చోట తెచ్చాడు, ₹10 ఒక చోట తెచ్చాడు, రూపాయి ఒక చోట తెచ్చాడు, వాళ్ళందరూ అప్పులు తీర్చేశాడు. చిన్నప్పులు ఏం లేవు, ఇప్పుడు కేవలం ₹1000 అప్పు ఒకటి మాత్రమే ఉంది. తెలివిగా పెద్ద అప్పు తెచ్చి చిన్న అప్పులు తీర్చుకోవాలి, తెలివైన వాడు చేసే పని. ఈ 1000 ఏం చేశాడంటే, ఇందులో కొంత డబ్బులు మళ్ళీ వాడేశాడు. 900 చిల్లరే ఉంది, 10, 10, 100 తీసేశాడు కదా, అందులో 900. అక్కడి నుంచి ఈ డబ్బులు పుచ్చుకొని వెళ్ళి పక్క ఊళ్ళో ధాన్యం వ్యాపారస్తుడు ఒకటి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా కోత మీదే ఉంది. ఉండేసరికల్లా వెళ్ళి ఏమన్నాడు, మొత్తం అంతా నేనే కొంటా, కావాలంటే భయానా ఇదిగో 900 డబ్బులు, రేపు ఇవ్వబోయే డబ్బుకి ముందు భయానా ఎవడిస్తాడు, నువ్వు ఏ వ్యాపారస్తుడికి అమ్మకూడదు, మొత్తం ఇప్పుడు కళ్ళం మీదే నేను కొనేసుకుంటున్నా, నువ్వు ఎంతంటే అంత రేటు, వాళ్ళందరికీ ఎంత కమ్ముతావో అంతే, నీకు ఎవరు భయానా ఇవ్వరు, నేను నీకు ఇస్తున్నాను. భయానా డబ్బులు ముందే ఇచ్చేసాడు.
ఇచ్చేసేసరికల్లా ఈ కళ్ళాల మీద ఉన్న రైతులు ఎవ్వరూ ధాన్యం వ్యాపారస్తులకు అమ్మల. వాళ్ళంతా ఈ కోతలు అవ్వగానే జనం అంతా వచ్చేసారు కొనుక్కోవడానికి. వ్యాపారస్తులు కళ్ళాల మీదే కదా కొంటారు, కోతలప్పుడు కొనరు, కళ్ళాల మీదకి వచ్చాక కొంటారు. కోతకి కళ్ళానికి గ్యాప్ ఉంటుంది. వీళ్ళు కోస్తారా, ధాన్యం కోసి ఇదంతా కుప్పేస్తారు, ఒక చోట వేస్తారు, కట్టేతంటారు, తర్వాత నూర్పిళ్ళు, ఆ తర్వాత కళ్ళాల మీదకి చేరతాయి. ఈ వ్యవహారం గ్యాప్లో వీడు డబ్బిచ్చేసాడు. ఎప్పుడైతే ఇది నూర్పిళ్ళు అయిపోయి జనాలు కొనడానికి కళ్ళాల మీదకి వచ్చారో, మేము ఎవరికి అమ్మలేము, ఆల్రెడీ అమ్మేశాము, వాడు భయానా కూడా ఇచ్చేసాడు, రేపో మాపో వచ్చి మరి డబ్బులు ఇస్తాడు, పట్టుకెళ్ళిపోతాడు అన్నారు. ఎవరు కొన్నారంటే ఫలానా మోతుబరి గారి దొడ్లో పనిచేసే రాములు. జనాలంతా వీడి కోసం వేటాడడం మొదలుపెట్టారు, వెతికి పట్టుకున్నారు. వీడేదో గొడ్ల దగ్గర పావు చేసుకుని పాలు తీసుకుంటాడు. పట్టుకున్నారు, బాబు నువ్వు పక్క ఊర్లో ఉన్న ధాన్యం అంతా కొనేసావట, మేము మారుబేరానికి అమ్మేవాళ్ళం, ఇక్కడి నుంచే తీసుకెళ్తాం, ఇది నాణ్యమైన వస్తువు, రేటు తక్కువ వస్తుంది, అంతా నువ్వు కొనేసావు, ఎట్లాగా అని గోల పెట్టారు. గోల పెట్టేసరికల్లా అతను ఏమన్నాడు, నాకేం అభ్యంతరం లేదు, నేను మొత్తం కావాలనుకున్నా, కావాలంటే మీ బేరం మీద ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తీసుకెళ్ళండి, అసలు వస్తువు మీద అసలు మామూలుగా మీరు ఎంత కొంటారో దాని మీద ఒక 1000 ఎక్స్ట్రా ఇచ్చి పట్టుకెళ్ళిపోయింది, మొత్తం పట్టుకెళ్ళిపోయింది ఒకేసారి, నాకు అక్కర్లే, నేను ఇంకో చోట ఏర్పరచుకుంటాను అన్నాడు. అనుకునేసరికల్లా ఆశ్చర్యపోయారు జనం అంతా. సరే వాడు ఇచ్చేస్తానంటున్నాడు, ఇప్పుడు ఒక్క మనిషి 1000 ఎక్స్ట్రా ఇవ్వాలంటే ఎక్కువ, 10 మంది మీద ఏమి ఎక్కువ, వాళ్ళకి పడేది ఏముంది, 10 బస్తాలు కొనేవాడికి 1000 రూపాయలకి ఇంకో 100, 1100 అయితే పెద్ద పిల్ల ఇబ్బంది లేదు, 2000 అయితే బరువు. సరే వాళ్ళంతా ధాన్యం కొనేసుకున్నారు. ఇతనికి తను ఆల్రెడీ పెట్టిన డబ్బులు కాకుండా ఒక 1000 ఎక్స్ట్రా వచ్చేసింది. పాతప్పులు తీరిపోయినాయి. 1000 రూపాయలు 900 ఒకళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు తెచ్చారు కదా, ఆ 1000 తీరిపోగా 1000 రూపాయలు మిగిలింది. ఇక మోతుబరి ఇంటి పక్కన ఖాళీ స్థలం ఎప్పుడో వీడికి ఇచ్చారు ఇల్లు కట్టుకోవటానికి, సొంతంగా ఇల్లు కట్టేసుకున్నాడు ఆ డబ్బులతోటి. వాడి ఇల్లు వాడిదే. మోతుబరికి ఇదంతా తెలిసింది, ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఊరి వీడి తెలివి, ఆనా కాస్తోటి ఇంత వ్యాపారం చేశాడు, ఒక్క రూపాయి వాడిది కాదు అందులో, ఎంత తెలివిగా ఉన్నాడని. సరే ఆయన ఏమన్నాడు, ఒరే 4 ఎకరాలు పొలం ఇస్తాను, కౌలుకు చేసుకో, పాలేరుతనం చెయ్యొద్దు, నువ్వు ఇల్లు వాకిలి ఉన్నాయి, నువ్వు ఎవరి దగ్గర ఉండక్కర్లా, 2 గొడ్లు కొనుక్కో, మీ ఆవిడ గొడ్లను చూస్తుంది, నువ్వు ఇది చేసుకో, వ్యవసాయం చేసుకో అనేసరికల్లా దానికి ఒప్పుకొని 4 ఏళ్ళు తిరిగేసరికి 10 ఎకరాల పొలానికి ఆ సమయం అయిపోయాడు. తెలివి కలిగిన వాడు ఏం చేస్తాడు, వ్యాపారానికి పెట్టుబడి తన తెలివే కానీ డబ్బులు కాదు. డబ్బు మదుపు పెట్టేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. తెలివైన వాడు తన డబ్బు పెట్టకుండా, అయితే ఏంటంటే సమయం కలిసి రావాలి వాడికి. ఇట్లా ప్లాన్ చేసేవాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు, ఇప్పుడు చూస్తాం మనం. సజావైన తెలివి, అంతే కదా రమ్మగారు, అంతే. ఇది చెప్పుకోవాలి మనం ప్రధానంగా. ఇప్పుడు ఏంటంటే మోసపుచ్చే రకం ఇందులో ప్లాన్డ్ గా చేసాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు కాబట్టి కాలం కలిసి రావటం అనేది ఒక చిన్న ఫ్యాక్టర్ ఉంటుంది ప్రతి వాళ్ళకి. అవునండి, కాలం కలిసి వస్తే సరిపోతుంది. కలిసి వస్తుందా రాదా అనేది ఇక్కడ ఎక్కడో ఉంటుంది గీత ఒకటి రాసి. చదువుకోలేం కదా మనం, మన ఫేట్ని ఫాలో అవ్వాలి. కాకపోతే రూపాయి పెట్టుబడి పెట్టకుండా 10 రూపాయలు సంపాదించడం ఎట్లా అనేది ఆలోచించి చేయాలి. చూడండి, అనాతో లక్షాధికారి అయిపోయాడు. అది చాలా బాగుంది రమ్మ గారు. రైట్ అండి, ఇంకొక స్టోరీతో కలుద్దాం. నమస్తే అండి. నమస్తే జయ.